ఏఎం న్యూస్కి స్వాగతం. రైళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని, రైల్లో టాయిలెట్లు లేకుండా 300 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేయాలని రైల్వే ఏజీఎం దృష్టికి తీసుకుని వచ్చిన రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కుందు పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్ రెడ్డి. నంద్యాల నుండి రేణుగుంట రైలు కోయిలకుంట్ల మీదుగా ప్రతి రోజు వెళ్తుందని, కానీ 4 రోజులు మాత్రం బోగిలలో టాయిలెట్లు ఉన్న రైలును నడుపుతూ మిగతా 3 రోజులు బోగిలలో ఎలాంటి టాయిలెట్లు లేని డెమో రైలు నడపడం వల్ల 300 కిలోమీటర్లు ప్రయాణం చేసే మహిళ పరిస్థితి ఏంటని రైల్వే ఏజీఎం ధనుంజయకు వినతి పత్రం అందజేశారు. అప్పటి కేంద్ర మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య కాలం నుండి పోరాడి ఈ వ్యవస్థను ఇంతవరకు తీసుకొని వచ్చామని అన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, కోయిలకుంట్ల మీద మద్రాస్, విజయవాడ, హైదరాబాద్కు రైళ్లు నడపాలని దీనికోసం పోరాడుతున్నామని అన్నారు. నమస్కారం, నా పేరు కామిని వేణుగోపాల్ రెడ్డి, కన్వీనర్ కుందు పోరాట సమితి. మరియు ఈ నంద్యాల ఎర్రగుంట్ల తర్వాత ఇప్పుడు కడప తర్వాత ఎక్స్టెన్షన్ అర్ధానికి ఇచ్చారు. దానికి ఈ ప్యాసింజర్స్ అసోసియేషన్ కన్వీనర్గా ఉంటున్నాను. ఈ కోయిలకుంట రైల్వే స్టేషనే కాదు, మిగతా ఈ రైల్వే రూట్లో కొత్త ట్రైన్ తిరగాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి, ఈవెన్ నంద్యాల ఎర్రగుంట్ల తిరగక ముందు నుంచి వెంకట సుబ్బయ్య గారు ప్రయత్నం చేసినప్పటి నుంచి, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా రైల్వే డిపార్ట్మెంట్తో మేము కన్సల్ట్ అయ్యి ఆ రైలు తిరిగేటట్లు చేసాం. ఆ తర్వాత ధర్మవరం, విజయవాడ, తర్వాత ఈ గుంటూరు, తిరుపతి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డెమో రైలు నంద్యాల ఎర్రగుంట్ల అయితే కనుక దాన్ని ఏడదానికి ఇచ్చినాయి. అదే తిరుపతి రేణిగుంట వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చేశారు. ఈ ప్రయత్నాల వల్ల మేము అందరి సహకారంతో, అధికారులు తర్వాత బోర్డు మెంబర్ జుబేర్ సహకారంతో చేసినాము. విషయం ఏంటంటే, ఈ డెమో రైలును అర్జెంటుగా దాన్ని ప్యాసింజర్ లాగా తిప్పడంతో అప్పుడు వాటికి రేణిగుంట దాకా ఎక్స్టెన్షన్ ఇవ్వడంతో, దాంట్లో దురదృష్టం ఏంటంటే మొత్తం 7 డేస్లో 4 డేస్ దాంట్లో బాత్రూమ్ లెట్రిన్ ఉంటున్నాయని చెప్పేసినంట. అప్పుడు 3 డేస్ మాత్రం బాత్రూమ్ లెట్రిన్ ఉండడం లేదని చెప్పేసినంట. సో అది ఏం జరుగుతుందని చెప్పేసానంటే, ఇప్పుడు మన రేణిగుంట దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చేటానికి ఆల్టుగెదర్ నంద్యాల నుంచి 300 కిలోమీటర్స్ ఉంటుంది. 300 కిలోమీటర్లు బాత్రూమ్ ఫెసిలిటీ, లెట్రిన్ ఫెసిలిటీ లేకుండా ప్యాసింజర్స్ ప్రయాణం చేయడం చాలా కష్టతరమైన విషయం. సో అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఏజీఎం గారు, అడిషనల్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, ఆయన ఈరోజు విజిట్కి వచ్చింటే ఆయనకు మేము ధనంజయ్ గారు వస్తే, ఏజీఎం గారి పేరు వస్తే ఆయనకు రిక్వెషన్ ఇచ్చాము. నేను అమర్నాథ్ రెడ్డి, షమీ అని చెప్పేసి ముగ్గురు కలిసి ఇచ్చాము. ఆయన సరే ఓకే అని చెప్పేసి అన్నాడు. ఆ ప్రయత్నాలు ఉన్నాయి. ఇంకా అదే కాకుండా మేము ఈ విశాఖపట్నం కడప ట్రైను కడపలో దాదాపు మార్నింగ్ ఎప్పుడో వచ్చేసి సాయంత్రం బయలుదేరిపోతుందంట. దాదాపు 11 to 12 అవర్స్ అక్కడ ఆగిపోతుంటే మేము రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి సిసిఎం గారిని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి రైల్వే బోర్డు మెంబర్ ద్వారా మాకు నంద్యాల ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఓకే చేసినారని చెప్పేసి అంటే, అది సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన సికింద్రాబాద్ దాటి ఢిల్లీ స్థాయికి పోయిందంట. సో మేము మా ఎంపీ గారికి ఆ విషయం చెప్పేసేసి దాన్ని దగ్గర కూర్చొని చేసి మాకు విశాఖపట్నం ఫెసిలిటీ అంటే నంద్యాల వరకు ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి ఫెసిలిటీ ఇవ్వమని చెప్పేసారంటే, సరే ఆ పన్నీలో ఆయన ఉన్నాడు. బహుశా అది కూడా సక్సెస్ అయితే కనుక మా రూట్లో అంటే ఈ నంద్యాల జమరోడ్ రూట్లో, నంద్యాల ఎర్రగుంట రూట్లో ఇంకా కొన్ని ట్రైన్స్ తిరగడానికి అవకాశం ఉంది. దీనికి బహుశా ఈ కడప ఎక్స్టెన్షన్ అంటే మేము కడప నుంచి నంద్యాలకి ఎక్స్టెన్షన్ అడిగేది కాస్త టైం పట్టవచ్చు, బట్ సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అది కాకుండా మేము ఈ ఛానల్ ద్వారా తర్వాత మేము పబ్లిక్గా మేము ఏమి రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి అంటే, అయ్యా మాది బాగా వెనుకబడిన ప్రాంతము. ఈ వెనుకబడిన ప్రాంతానికి మాకు మార్నింగ్ అవర్స్లో వీలైతే కనుక మాకు హైదరాబాద్, విశాఖపట్నం కాకుండా చెన్నై కనెక్షన్ కోర్స్ ఇప్పుడు ఎర్రగుంటలోకి ఇచ్చారు, రేణిగుంటకి ఇచ్చారు కాబట్టి రేణిగుంట నుంచి ట్రైన్ కనెక్షన్స్ మాకు దొరుకుతాయి. కానీ ఆడ మళ్ళీ దిగి ఎక్కే బదులు మాకే కనెక్షన్ ఇవ్వమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది హైదరాబాద్ కనెక్షన్ ఇవ్వమని చెప్పేసి మేము సవినయంగా రైల్వే జనరల్ మేనేజర్ గారికి, తర్వాత రైల్వే అధికారులకు, రైల్వే బోర్డు మెంబర్కు, రాజకీయ నాయకులకు, మా ఎంపీ గారికి
రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి. కొత్త ట్రైన్లు తిప్పేసి ఇప్పుడు తిరిగేవి కాకుండా ఇంకొన్ని ట్రైన్స్ తిప్పితే కనుక మా ప్రాంతానికి, మా ప్రయాణికులకు, మా ప్రాంతవాసులకు వసతిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము చెప్తున్నాము. తప్పనిసరి